ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని బోధించిన శంకరులు అహం బ్రహ్మాస్మి అనే స్థాయి నుండి ఒక్కసారిగా ఎదగలేని, ఆ స్థాయికి ఎదగలేని భక్తుల కోసం, జగత్తు కోసం, జగద్భావంతో జీవించే మానవాళి కోసం మిథ్యలో భాగంగా భక్తిని ప్రబోధించారు. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని వివేక చూడామణిలో ఉంది. మోక్షాన్ని పొందడానికి ఉపకరించే కారణ సముదాయంలో భక్తే అత్యుత్తమమైంది అని భక్తికి ప్రథమ స్థానాన్ని కల్పించారు శంకరులే. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అనే నవవిధ భక్తులలో భగవంతుని తత్వాన్ని గురించి మనం శ్రవణం అంటే వినడం, విన్న తరువాత చేయవలసింది కీర్తనం అంటే మనం స్తుతి చేయటం, అంటే భగవంతుని గుణగణాలను ప్రశంసించటం అన్నమాట. ఇది ఈ స్తోత్రం. ఇలా భక్తికి ప్రధానమైన అంగంగా ప్రకాశించేటటువంటి, అనుకూలంగా ఉండేటువంటి ఈ స్తోత్ర వాంగ్మయాన్ని శంకరులు చాలా విస్తారంగా సృష్టించారని మనం గమనించాం. అందులో శివస్తోత్రాలు 13, శక్తి స్తోత్రాలు 28, విష్ణు స్తోత్రాలు 22, గణేశ స్తోత్రాలు 4, యుగళ దేవతా స్తోత్రాలు అంటే అర్ధనారీశ్వర స్తోత్రం లాంటివి 6, నదీ తీర్థ విషయక స్తోత్రాలు, గంగాది నదులకు సంబంధించిన స్తోత్రాలు 8, తక్కినంక అనేకమైన సాధారణ స్తోత్రాలు ఒక 10, మొత్తం 91 స్తోత్ర గ్రంథాలు ఉన్నట్లు గమనించాం. ఈ స్తోత్రాల రచనలోనూ, భావంలోనూ, భాషలోనూ ఎంతో సౌందర్యం. ఆ విశేషాలన్నీ చూస్తున్నాం. వేసవి కాలంలో నదుల ప్రవాహ వేగం తగ్గినప్పుడు ఇసుక తిన్నెల్లో చేతితోనే ఒక 2 అడుగుల చిన్న గుంట తీస్తే అందులో స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. అది మన దాహార్తిని తీరుస్తుంది. ఆ గుంటను చలవ అంటారు. సంసార గ్రీష్మ తాపంతో పరితపించే సాధారణ మానవులు ఎక్కువ శ్రమ లేకుండా సూక్ష్మంలో మోక్షంలాగా చిన్న చిన్న శ్లోకాల ద్వారా జ్ఞానామృతాన్ని పొందేటటువంటి ఒక చక్కని ఉపాయం ఇది. అటువంటి చలమలు ఈ శంకరుల స్తోత్రాలు. నదుల పేర్లు వేరైనా అవి అందించే జలతత్వం ఒక్కటే అయినట్లు శివ, శక్తి, విష్ణు, గణేశాది విధంగా భగవంతుని పేరు ఏదైనా ఈ స్తోత్రాలన్నీ అందించేది ఒకటే బ్రహ్మతత్వం. అది పరబ్రహ్మతత్వం. ఇది శంకరుల స్తోత్రాల ద్వారా మనకు అందుతున్నటువంటి సర్వమత సమానత్వ సందేశం. ఇక శివస్తోత్రాల గురించి చూద్దాము. శివుణ్ణి పరతత్వంగా అభివర్ణించే స్తోత్రాల్లో ప్రసిద్ధమైంది, కాస్త పెద్దగా ఉండేటటువంటిది శివానంద లహరి. ఇది ఒక 100 శ్లోకాలతో శతకంలాగా కనిపించే అద్భుత మణిహారం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క దివ్యమణి. ఇది శివునికి సంబంధించిన ఆనంద ప్రవాహమే. అయినా ఆ శివుడు ఉమాసహితుడైన అర్ధనారీశ్వరుడు అని భావించారు శంకరుడు. ఆ ఇరువురి ప్రార్థనతోనే ఈ స్తోత్రాన్ని ప్రారంభించారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇది మొదటి శ్లోకం. పార్వతీ పరమేశ్వరులు ఆ శంకరులకు ఎలా కనిపించారు అంటే వాళ్ళు సకల కళాస్వరూపులుగా కనిపించారు.
కళాభ్యాం, ఇద్దరిని చెప్తున్నారు గనక అది ద్వివచనం అంటారు సంస్కృతంలో. ఆ ద్వివచనాన్ని ప్రయోగించారు. సకల కళా స్వరూపులు ఇద్దరు. ఇద్దరికీ సిగలో చంద్రరేఖ ఉంది. చంద్రరేఖను ధరించినవారు, అలంకరించుకున్నవారు, ఒకరికొకరు తపఫలమైన వారు. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి పొందారట. భక్తులకు వెంటనే ఫలాలను వరాలను ప్రసాదించేవారు. తాము శుభమూర్తులై ముల్లోకాలకు అత్యధికమైన శుభాన్ని అనుగ్రహించేవారు. మనస్సులో అంటే మనం ధ్యానంలో మాటిమాటికి స్ఫురిస్తూ మన ధ్యానం చేసుకుంటూ ఉంటే స్ఫురించేవాళ్ళు. ఆనందానుభూతి, క్రమంగా ఆ స్థితి, ఆ స్ఫురణ నుంచి ఆనందానుభూతి నిరంతరాయంగా కలిగించేటటువంటి వారు, కలిగిన వారు, కలిగించేవారు. అట్టి వారికి ఇదే నా నమస్సు అని అన్నారు. శంకరులు కవితా కళను ప్రారంభిస్తున్నారు ఈ శ్లోకం నుండి. ఇది ఒక కవితా కళ కనుక ఆ పార్వతీ పరమేశ్వరులను కూడా కళాస్వరూపులుగానే సంభావించడం జరిగింది. సిగలో చంద్రరేఖ వారి విశ్వవ్యాపక రూపాన్ని స్ఫురింపజేస్తుంది. ఒకరి కోసం మరొకరు తపస్సు చేసి ఫలితంగా పొందబడిన వారు అనడం వారికి గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది. స్త్రీ పుం శక్తుల సమానత్వాన్ని, ఏకత్వాన్ని ప్రస్ఫుటం చేసే ఈ భావం ఎంత మధురమో! దీనికి పరవశించి కాబోలు అప్పయ్య దీక్షితుల వారు తదనంతర కాలంలో ఈ మనోహరమైన శ్లోకాన్ని కూర్చారు. కువలయానందం అనే గ్రంథంలో. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచమాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తుమః. అంటే పరస్పరము ఒకరి కోసం మరొకరు తపస్సు చేసి ఒకరి తపస్సుకు ఫలంగా ఇంకొకరిని పొందారు. ఆ విధంగా ఫలాయిత పరస్పరవు. ఎవరయ్యా వీళ్ళు అంటే ప్రపంచ మాతాపితరవు, ప్రాంచౌ అతి ప్రాచీనులైనటువంటి ఆది దంపతులు, ప్రాంచౌ జాయాపతి స్తుమ అటువంటి ఆది దంపతులకు నమస్కరిస్తున్నాము అని రాశారు వారు. శంకరుల భావనా స్వభావం అంత ప్రభావాన్వితం. ఇది శివానందలహరి అంటే శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. శివ శివ ఆనందలహరి అని బ్రహ్మానంద స్థితి, ఒక్కటే అయినటువంటి బ్రహ్మానంద స్థితిని సూచిస్తున్నారు ఈ శివానందలహరి ద్వారా ఆదిశంకరులు. ఓం నమో వెంకటేశాయ.